అందరికీ నమస్తే అండి. ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ అధినేత బలం అవ్వాలి, బలహీనత అవ్వకూడదు. ఆ పార్టీలో నాయకులు కొంతమంది పార్టీకి బలహీనత అయితే ఆ పార్టీ అధినేత దాన్ని కవర్ చేసుకొని కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. కానీ వైసీపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైసీపీలో పరిస్థితి వైసీపీకి బలము జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే పార్టీయే ఆయన. వైసీపీకి బలహీనత జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వ్యక్తిత్వం, ఆయన నైజం, ఆయన వ్యవహార శైలే పార్టీని పైకి లేపింది, పార్టీని ముంచింది, ఇప్పుడు ఇంకా ముంచుతూ ఉంది. సో ఇప్పుడు దాన్ని ఆయన్ను కవర్ చేసుకోవాల్సి వస్తుంది పార్టీలో కొంతమంది నాయకులు. సో ఆయన పెట్టే కన్నాలను పూడ్చుకోవాల్సి వస్తుంది అనమాట, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో ఆయన ఏం చెప్తే అదే. ఇప్పుడు చూడండి, మావిగన్ అంశం నిజంగా స్వతహాగా బొత్స సత్యనారాయణ గారికో, ధర్మాన ప్రసాద్ గారికో, లేకపోతే ఈయన అంబటి రాంబాబు గారికో, పేరు నాని గారికో తెలుసు ఈ మావిగన్. ఇప్పుడు అమరావతి ఆల్రెడీ ఎప్పటి నుంచో కడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రాంతాలకు సంబంధం లేకుండా అమరావతి విషయంలో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఈ టైంలో మనం రాజధాని జోలికి వెళ్ళి రాజకీయాలు చేయడం అనవసరం. ఆల్రెడీ 2019లో అధికారంలోకి వచ్చాక 2020 ఆ టైంలో 3 రాజధానులు బిల్లు పెట్టి రాజధాని వికేంద్రీకరణ పేరిట ఆడి నష్టపోయారు, రాజకీయంగా నష్టపోయాం. సో ఇంకా రాజధాని విషయంలో కాంప్రమైజ్ అవ్వడం బెటర్, ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా వెళ్ళిపోవడం బెటర్ అని ఆ పార్టీలో నాయకులందరికీ తెలుసు. ఆ పార్టీ నాయకులకు సంప్రదించకుండా వాళ్ళ ఒపీనియన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏంటంటే, ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటించాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీద పార్టీ నిర్ణయం ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆయన ఎవరిని సంప్రదించారు? ధర్మాన గారినా, బొత్స గారినా, సజ్జల గారినా, వైవి గారినా, పెద్దిరెడ్డి గారినా? అసలు ఆ పార్టీలో ముఖ్య నాయకులు ఎవరిని సంప్రదించారు? ఇదిగో మనం పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకుందాం, మావిగన్ అని నేను రేపు ప్రెస్ మీట్ పెడతాను, లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాను, మావిగన్ అని ఒక ప్రపోజల్ తీసుకొస్తాను అని చెప్పి ఎవరినైనా సంప్రదించారా? లేదు, ఎవరికీ తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ పదం వదిలే వరకు ఎవరికీ తెలియదు. వదిలేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఖండించలేరుగా. ఖండిస్తే వాళ్ళ పార్టీలో ఉండరు, ఖండించకపోయినా పార్టీలో ఉండరు. సో దాన్ని పొరపాటున ఖండించారనుకోండి, మా అధినేతకు ఏదో తెలియక వాగేశారు, మావిగన్ అనేది జనం యాక్సెప్ట్ చేయరు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం, మా పార్టీలో మేము మాట్లాడుకుంటాం అన్నారు అనుకోండి, అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరికి వాళ్ళకి స్వతంత్రం ఉండడానికి. ఇది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో పార్టీ అధినేతే బాస్. ఖచ్చితంగా ఆయన చెప్పింది తప్పు అయినా సరే భజన చేయాల్సిందే, టీడీపీ అవని, ఏ పార్టీ అవని. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ కూడా ఆయన బయటికి చెప్పిన తర్వాత అది తప్పు అని తెలిసినా ఖండించలేని పరిస్థితి. పోనీ ఇంటర్నల్గా సార్ అది కరెక్ట్ కాదు, జనం ఒప్పుకోరు, జనం ఆల్రెడీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు అమరావతి విషయంలో, అమరావతిని ఇంక మనం వదిలేద్దాం, సో మనం అధికారంలోకి వచ్చిన అమరావతి విషయంలో పాజిటివ్గా ఉందామని జనానికి సంకేతాలు ఇద్దాం, కొంత మార్పు చూపిద్దాం అని ఎవరైనా చెప్పలేరు. చెప్తే ఆయన వినరు. పైగా వీళ్ళని సస్పెండ్ చేసేయడమో, లేదంటే వాళ్ళకి నీకు సీట్ కట్, నువ్వు నాకు సలహాలు ఇస్తావా, నీకు వచ్చే ఎన్నికల్లో సీట్ కట్ అంటారేమోనని భయం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన చెప్పిన దాన్ని కవర్ చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు యాక్టివిస్టులు. ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారో, లేదంటే ప్రసాద్ గారో, లేకపోతే ఇంకెవరెవరో చాలామంది ఉన్నారు. వాళ్ళకేముంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సీట్లు ఏమి ఉండవు కదా. వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు కాదు. ఏదో ఇస్తే తీసుకుంటారు అంతే, పార్టీ వాళ్ళు ఇస్తుంటారు, తీసుకుంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది వ్యవహారం. సో వీళ్ళకి వీళ్ళు దాన్ని కవర్ చేస్తే జనం తిట్టుకుంటారని తెలుసు కాబట్టి, ప్రజాభిప్రాయాలు ఎంతో కొంత తెలుసు కాబట్టి వీళ్ళు ఓపెన్గానే మావిగన్ను వ్యతిరేకించారు. వీళ్ళకి వైసీపీ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇష్టం ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించారు. మావిగన్ అనే పదాన్ని వ్యతిరేకించారు, ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు, ఆ ఆలోచనని తప్పుపట్టారు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం అలా జగన్మోహన్ రెడ్డి గారు కన్నం పెట్టే పనులు, పార్టీకి మైనస్ చేసే పనులు చేస్తే సజ్జల లాంటి వాళ్ళు, బొత్స లాంటి వాళ్ళు, ధర్మాల లాంటి వాళ్ళు దాన్ని కవర్ చేయాల్సి వస్తుంది. కవర్ చేయడానికి ముప్పు తిప్పాలు పడుతున్నారనమాట. సో మావిగన్ అనేది అలాంటిదే. నేను మొన్న ఒక వైసీపీ నాయకుడి మాట విన్నా. ఇన్నాళ్ళు ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేదని బాధపడే వాళ్ళం, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే ట్రోలింగ్ గురవుతున్నాడు, ఎప్పుడు ఎలా డ్యామేజ్ చేస్తారని బాధపడాల్సి వస్తుందని చెప్పి వైసీపీ నాయకుడే ఒక ఆయన వ్యాఖ్యానించారు ఆఫ్ ద రికార్డ్. ఇలా జరుగుతున్నాయి అన్నమాట కొన్ని. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడండి, లడ్డూపల్లెం.com అని. సో మీరు ఒకసారి వీలైతే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర మొరింగా పొడి, అంటే మునగాకు పొడి, జామాకు పొడి ఉంటాయండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పౌడర్స్ వలన. సో ఇవి కూడా చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా తయారు చేస్తారు. మీరు వేడి నీళ్ళలో
ఈ మునగాకు పొడి జామాకు పొడి వేసుకుంటే బాగుంటుంది. అలాగే పిల్లల కోసం వీళ్ళు ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి కూడా తయారు చేస్తారు. వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు, సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ నెల మొత్తం వీళ్ళ దగ్గర ఆఫర్లు ఉన్నాయి. 10% డిస్కౌంట్తో పాటు ఫ్రీ షిప్పింగ్తో పాటు మల్టీ మిల్లెట్స్ పౌడర్ ఒకటి ఫ్రీ వస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.